शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మొదటిసారి వార్డు సభ్యులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడి నుంచి రావాలి? గ్రామం మంచిగా ఉంటేనే మొత్తం దేశం మంచిగా ఉంటుంది. సో గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలి అంటే దానికి గ్రామ పంచాయతీ పాలక వర్గం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గ్రామ పంచాయతీ పాలక వర్గం అంటే ఎవరు? ఈ వార్డు మెంబర్లు, సర్పంచ్ గారు, వార్డు మెంబర్తో పాటు మీ ఉప సర్పంచ్. సో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ మొదట మీ పాలక వర్గం మొత్తం అన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకొని గ్రామ పంచాయతీని ఎట్లా పాలించాలి, పాలన ఎట్లా నడపాలి, ఏమేమి పనులు చేయొచ్చు, ఏమేమి పనులు చేయకూడదు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. మీ లక్ష్యం ఏమై ఉండాలి? మీ గ్రామంలో ఉన్న అన్ని ఇళ్ళకి మంచి నీటి సౌకర్యం ఉండాలి, తాగే నీరు ఉండాలి. మనం ఎన్ఆర్జీలో ఇస్తాం, లేకపోతే కూడా తీసుకోవచ్చు. తర్వాత మంచిగా రోడ్డు ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, ఇవే కదా బేసిక్గా. వీధి దీపాలు ఉండాలి. ఇవి ఏవైతే ప్రతి ఒక్క ఇంటికి ఉండాలో ప్రతి ఒక్క ఇంటికి ఇవి చేసే విధంగా మీరు ఆలోచన చేయాలి. అలా అయితేనే రేపు మీరు వార్డు మెంబర్ అయ్యారు, మీరు సర్పంచ్ కావాలి, చిన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఎదుగుతున్నారు ఎదగచ్చు. దాన్ని బట్టి మీరు పనులు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మీకు గ్రాంట్ వస్తాయి, 15th ఫైనాన్స్ కమిషన్ ఉందో అదే పనులు చేయాలి. చేయకూడని పనులు ఎప్పుడు కూడా చేయద్దు. ఒకవేళ చేయకూడని పనులు చేస్తే మాత్రం మీరు కాదు సర్పంచ్ గారు అన్ని అర్థవంతంగానే ఉన్నాయి. అంటే కొన్ని తెలియని విషయాలు అంటే వాళ్ళకు ఒకవేళ అందకుండా మేము ఏ విధంగా సాయం చేయాలని విషయాలు కూడా మేము వాళ్ళని తెలుసుకున్నాం. నేను ఇప్పుడు సార్ గారికి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జితేంద్ర రెడ్డి గారికి ఇదే గ్రామం చెందిన సార్